నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2026 ఆగస్టు 11 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్య అస్తమయం సాయంత్రం 6:40 చంద్రోదయం తెల్లవారుజామున 4:11 చంద్ర అస్తమయం సాయంత్రం 5:45 తిథి చతుర్దశి రాత్రి 1:54 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పునర్వసు ఉదయం 10:07 వరకు, తదుపరి పుష్యమి. కరణము విష్టి మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి శకుని. రాత్రి 1:54 వరకు, తదుపరి చతుష్పాద. యోగము సిద్ధి సాయంత్రం 6:48 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం 3:31 నుండి 5:05 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:13 నుండి 11:58 వరకు. వర్జ్యం సాయంత్రం 5:26 నుండి 6:53 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు ఉదయం 7:58 నుండి 9:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:46 వరకు. ఆగస్టు 11 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 1:54 వరకు ఉంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ,
మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చంద్రోదయం ఏ సమయానికి ఉన్నది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఎంత కష్టపడినా ఫలితం అంతగా కనిపించదు. వృషభ రాశి, ఊహించిన ఉద్యోగాలు దక్కుతాయి. మిథున రాశి, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి, ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి, రుణాలు చేస్తారు. సింహరాశి, నిర్ణయాలలో ఆలోచించి ముందుకు సాగండి. కన్యరాశి, మహిళలకు ఉత్సాహాన్ని ఇచ్చే వార్తలు అందుతాయి. తులారాశి, కొత్త విద్యా ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృశ్చిక రాశి, ఉద్యోగులు కొత్త హోదాల్లో చేరుతారు. ధనుస్సు రాశి, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. మకర రాశి, కష్టాల్లో ఉన్నవారిని మానవతా దృక్పథంతో ఆదుకుంటారు. కుంభరాశి, ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక విషయంలో ఊరట లభిస్తుంది. మీనరాశి, ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.